మనకి ఇవాళ ఫస్ట్ బుకింగ్ వచ్చింది. ఇటు మన బాలంరాయ్, ఇక్కడ కొరియర్ వాళ్ళు ఉంటారు, కొరియర్ బండ్లు అన్నీ ఆగుతాయి. అక్కడ నుంచి డ్రాప్ వచ్చేసి కోట్వాల్ చెరువు తాండా అంట. అది ఎక్కడుందో నాకు తెలియదు, పేరు అట్లా వచ్చింది. ఇక ముందు పోతేనే తెలుస్తుంది ఏరియా. నేను కొంచెం మ్యాప్లో చూస్తే అటు కాటేదాని సైడ్ అటు చూపెడుతున్నది అన్నట్టు. కొరియర్ బాక్సులు ఉన్నాయంట. పికప్కి అయితే వెళ్దాము. పికప్ ఎంత వచ్చిందంటే ఓ హాఫ్ కిలోమీటర్ వచ్చింది, 600-700 మీటర్స్. అక్కడికైతే పోయి లోడ్ చేసుకుందాం వెహికల్ని. 18 బాక్సులు ఉన్నాయి కరెక్ట్. చలో బిల్లు తీసుకొని పోదాం. మెట్రల్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయినాను. ఇది పంజాగుట్ట ఫ్లైఓవర్ పైన ఉన్నాను. 50 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. అటు మన సిద్దికీ నగర్ అటు సైడ్ ఉన్నది. ఇక్కడ ఇంకొక రోడ్ తీసుకుంటే తుప్పు కూడా దాటినాక వస్తుంది. అట్లా పోదాం నడవండి. కాదు మొత్తం ట్రాఫిక్లకైతే బయట పడ్డాను, మైదీపట్నం ట్రాఫిక్లకేనే. ఈ నుంచి ఇంకో 38 కిలోమీటర్లు చూపిస్తున్నది. ప్రస్తుతానికి అత్తాపూర్ సైడ్ ఉన్నా, అత్తాపూర్ దగ్గర ఉన్నా అనుకోండి. ఇప్పుడు ఆరాంఘర్ చౌరస్తాకి వచ్చేసినాము. ఈ నుంచి రైట్ తీసుకొని శంషాబాద్ రూట్ సైడ్ నుంచి వెళ్ళిపోదాం. అటు పోతే ఎయిర్పోర్ట్, మనం స్టేట్ పోవాలి. సీదా వెళ్ళిపోతే మనం షాద్నగర్ సైడ్ వెళ్ళిపోతాం. కాకపోతే మనం లెఫ్ట్ తీసుకోవాలి ఆ ఓఆర్ఆర్ పక్క నుంచి. చూపించా ఈ లెఫ్ట్, అదేమో ఓఆర్ఆర్కి ఎక్కేస్తాము. ఇదేమో ఇటు గొల్లపల్లె అంట. మంచిగా ఉంది కదా వ్యూ. వర్షాకాలం కదా, మొత్తం పచ్చగా ఉంటుంది. ఇది మానపల్లె రోడ్ అంట, మానపల్లె హైవే అంట ఇది. సారీ, మన్నెపల్లె. నాకు ఈ రోడ్కి ఇంతకుముందు ఒకసారి వచ్చిన అనుకుంటా, చాలా రోజుల కింద. నాకు గుర్తుకొస్తలేదు, కాకపోతే వచ్చినట్టు. నాగారం వరకు అయితే వచ్చేసినాను. ఇక్కడ కూడా ఒక నాగారం ఉన్నది, అటు ఈసీఎల్ సైడ్ కూడా ఒకటి ఉంది. ఇంకా మనకు 8 కిలోమీటర్లు ఏమో చూపెట్టు. అక్కడ ఇదే మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఏదో ఉన్నది. డెలివరీకి మనకు ఆడ లేట్ అయ్యేటట్టు ఉన్నది. ఎయిర్లైన్స్ కాలనీ. ఈ ముందట ఉన్నది మన్సన్పల్లి క్రాస్ రోడ్ అంట. ఈ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. పేరు సరిగ్గా వలుకుతున్నానో లేదో. ఈడ నుంచి ఇంకో 4.8 కిలోమీటర్స్, రఫ్గా 5 కిలోమీటర్లు ఉన్నాయి అనుకోండి ఇక్కడ నుంచి. ఇంకా ఇదంతా మొత్తం కంపెనీలు, ఇల్లులు తయారైపోయినాయి, డెవలప్ అయిపోయింది ఏరియా మొత్తం. అన్ని ఫ్యాక్టరీలు అవి ఇవి కనిపిస్తుంది. ఇండ్లకే పోవాలనుకుంటాం మనం. ఈ కంపెనీలకు
గేట్ ఎక్కడ ఉందో దోలాడుకోవాలి. అరే గేట్ అయిపోయిందా? ఇడికి రైట్ టర్నింగ్ ఉందా? ఏమి ముందటి నుంచి టర్నింగా? మనం వెనక సైడ్ వచ్చినామేమో అని డౌట్ వస్తుంది. గేట్ ఎక్కడనో అనుకుంటా. లొకేషను ఈ కంపెనీ వెనక సైడ్ చూపిస్తున్నట్టుంది. మనం వెనక దిక్కు వచ్చినాం అనుకుంటా. ఇక్కడ నుంచి గేట్ ఏం కనిపిస్తలేదు. అటు తిరిగి మళ్ళా ముందటికి పోవాలి. ఇది వెనక సైడ్ తీసుకొచ్చింది లొకేషన్. చలో గేట్ కాడికి పోయినాక షూట్ చేస్తాం. మళ్ళా దూరం ఉన్నది, ఓ 2 కిలోమీటర్లు వచ్చేసిన ఇటు గేట్ పట్టుకోవాలి. అంత పెద్దగా ఉన్నది కంపెనీది. గోడ పట్టుకుంటూ వచ్చేసిన గేట్ ఉంటుందేమో అని ముందర పోయి షూట్ చేస్తా. ఈ నుంచి రైట్ తీసుకున్నా, ఇక్కడ ఉన్నది, ఇక్కడ నుంచి అనుకుంటుంది. ఇది విప్రో నేను మైక్రోసాఫ్ట్ అన్నా కదా ఇంతకుముందు. ఇది విప్రోలో డెలివరీ చేయాలి. ఇదంతా అదే పెద్ద కంపెనీగా ఏందో. పక్కకు ఆగి చూస్తాను అసలు డెలివరీ ఎట్లా చేయాలి, ఏం కథ. ఇలా పోవాలి. గేట్ నెంబర్ 3 నుంచి డెలివరీ అవుతాయి అంట మెటీరియల్. మళ్ళీ పోతున్నా, అటు పోయి యూటర్న్ చేసుకొని వస్తున్నా. గేట్ నెంబర్ 3 నుంచి పోతాయి అంట. చలో దోలాడుకుందాం. గేట్ నెంబర్ 3 ఏడుందో. పేపర్లు అయితే ఇచ్చి వచ్చినాను. టైం 1:30 అవుతున్నది. ఇక ఆడ గ్రూప్లో పెడతారంట, వాళ్ళు టేక్ ఇన్ సైడ్ అని చెప్పి మెసేజ్ పెడితే అప్పుడు మన బండి లోపల తీసుకుంటారంట. ఎప్పటికి మెసేజ్ వస్తుందో చూద్దాం. ఇప్పుడైతే 1:30 అవుతున్నట్టు టైం. అన్నం తీసుకున్నాను, దాల్ రైస్ విత్ ఎగ్. చూడటానికైతే ఓకే ఉన్నది. తిని చూసి చెప్తా. లంచ్ మంచిగానే ఉండే. ఊరు సైడు పప్పు, ఊరు పప్పు అనుకుంటా, ఎర్రపప్పు లైట్గా ఉండే, మంచిగా ఉండే. చాలా పోయి మళ్ళీ బండి దగ్గర కూర్చుందాము. పిలవగానే పోయి డెలివరీ చేసేద్దాం. టైము 2:30 అవుతున్నది, 2:40. ఇప్పుడు మనకు ఫోన్ వచ్చింది రమ్మని లోపలికి. చలో పోయి డెలివరీ చేద్దాం. నడవండి. లోపల పోయినాక ఎంత టైం పడుతుందో అది తెలియదు. ఇంకా లోపలికైతే రమ్మంటున్నాడు, పోదాం. బండి పంచర్ అయింది కంపెనీ లోపలికి వచ్చినాక. పంచర్ చేసేసినాను. ప్రస్తుతానికైతే ఓకే ఉంది. చలో అమౌంట్ 1500 వస్తుంది కదా, క్లోజ్ చేసి చూద్దాం ఎంత వస్తుందో. ఎందుకంటే టైం 4 అవుతున్నది. ఓకే 1500 అంటే 246 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. 1746 రూపీస్. చలో ఈ ట్రిప్ అయితే ఈడికి క్లోజ్. మళ్ళీ ఇక సిటీ లోపలికి పోవాలి. అట్లీస్ట్ శంషాబాద్ వరకైనా పోవాలి బుకింగ్ కోసం. పోదాం, నడవండి. ఇదంతా వెనకాల నుంచి ఆడి వరకు మొత్తం అది విప్రోది. విప్రో అంటే ఖాళీ కంప్యూటర్లు తయారు చేసే కంపెనీ ఏమో అనుకుంటున్నాను నేను. అందులో ఏమేమో ఉన్నాయి, సబ్బులు, సర్పులు, హ్యాండ్ వాష్లు, ఏమేమో తయారు చేస్తున్నారు. అందులో తయారు చేస్తలేదు, వేరే అవుతుంది అన్నిటిది. చాలా పోదాం, నడవండి. కరెక్ట్ టైం 4 అవుతున్నది. ఇక మనము సిటీ లోపలికి పోతేనే కానీ మనకు ఇక్కడ సర్వీస్ లేదన్నట్టు. శంషాబాద్ వరకైనా పోవాలి అట్లీస్ట్. సీదా వెళ్ళిపోదాం ఇక ఎటా కాకుండా స్పీడ్గా. వానమొగలు ఫుల్ అయినది, వర్షం పడేటట్టు ఉన్నది మొత్తం. రిటర్న్ వచ్చేసినాను శంషాబాద్ ఓఆర్ఆర్ దగ్గరికి. కొంచెం లోపలికి పోయి ఆడ వెయిట్ చేద్దాం బుకింగ్ కోసం.
టైం 10 నిమిషాలు తక్కువ 5 అవుతున్నది. అక్కడ ముందట పోయి వెయిట్ చేద్దాం. ఆ నెక్స్ట్ బ్రిడ్జ్ ఉంది కదా ఓవరాడితే, అది కూడా క్రాస్ అయ్యి లోపలికి పోయి ఆడ వెయిట్ చేసి చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎంతసేపటికి వస్తుంది. 5:06 అవుతున్నది, 5:45. ఇప్పుడు మనకు ఒక బుకింగ్ పడ్డది. ఆన్లైన్ పేమెంటే, పర్లేదు ఆన్లైన్ పేమెంట్ అయినా కూడా. ఈ నేను ఉన్న దగ్గర నుంచే ఈ కట్టేదానికి పడ్డది. పికప్ ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాం. పికప్ 4 కిలోమీటర్స్ ఉన్నది, దగ్గరికి ఏం లేదు. చలో పోదాం నడవండి. ఫోర్ట్ గ్రాండ్ రోడ్ అంట ఇది. ముందటికి పోతే సిద్ధులగుట్ట రోడ్, ఆ నుంచి లెఫ్ట్ తీసుకోగానే ఆడనే ఉన్నది మనకు పికప్ పాయింట్. కరెక్ట్ 1 మినిట్ చూపిస్తున్నది. డైరెక్ట్ వెళ్ళిపోతున్నా, ఫోన్ గేమ్ ఏం చేయలేదు. మామూలుగా అయితే చేస్తాను, కాకపోతే వచ్చేసిన. ఈ నుంచి లెఫ్ట్ చూపెడుతున్నది, అటు కార్ఖానాలు గిట్ట ఉన్నాయి. చలో లోడ్ అయితే చేసేసుకుందాం. ఇక వేర్ హౌస్ ఉంది కదా, అందుకని పికప్ మనది. ఇది మన మెటీరియల్, లైట్ వెయిట్. 11 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్ కట్టెదాన్. ఇంతకుముందు పొద్దున వచ్చింది కూడా ఆన్లైన్ పేమెంటే ఉండే, ఇది కూడా ఆన్లైన్ పేమెంటే ఉన్నది మనకి. ఏం లేవు, కొన్ని కాటన్ బాక్సులు ఉన్నాయి, ప్యాకింగ్ మెటీరియల్. ఇది శివం రోడ్. 4-5 రోజుల కింద కూడా వచ్చిన ఇక్కడ సైడ్ డెలివరీ చేయడానికి. ఈ ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ తీసుకుంటే మన ఓల్డ్ కర్నూలు రోడ్ వస్తుంది. ఇక అట్లా నుంచే సీదా కట్టడానికి వచ్చేస్తుంది. ఇవన్నీ ట్రాఫిక్ లేన్ రోడ్లు అన్నట్టు, అందుకే జల్ది వచ్చేసింది. ఇంకేనో 3 కిలోమీటర్లు ఉన్నది. ఈ బండి ఎత్తేస్తున్నది. మనం వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. ముందట రైట్ సైడ్లో ఉన్నది. దారి ఉందా లేదా, బండి ఎట్లా పెట్టారు. ఓకే చలో, రైట్ సైడ్లోనే ఉంది లొకేషన్. డ్రాప్ చేసేస్తాం. అమౌంట్ అయితే ఎట్లాగో ఆన్లైన్ క్లోజ్ చేయగానే అమౌంట్ వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్గా. ఓకేనా, చలో బండి కాల్ చేపించేద్దాం. ఇదే కంపెనీ మనం డెలివరీ చేసేది. ఇది మన డెలివరీ పాయింట్. ఇంట్లో అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్ అంటే అన్లోడ్ అవుతుంది, పోరలో వచ్చి చేసుకుంటారు. ముందటి బుకింగ్లో మనకి 1546 రూపాయలు మిగిలి ఉండే కదా. ఈ బుకింగ్లో వచ్చేసి 344 రూపాయలు మిగిలినాయి. టైం అయితే 7 అవుతుంది, 10 నిమిషాలు తక్కువ 7. చూద్దాం ఇక 7 నుంచి. కట్టెదానిలోనే ఉన్నాను, ఇంకేమైనా బుకింగ్ వస్తే చూద్దాం మళ్ళా. ఓకేనా, టైము 7:20 అవుతుంది. మనకి ఒక బుకింగ్ వచ్చింది ఈ నుంచి. శంషాబాద్ నుంచి కాటేదాన్ వరకు వచ్చినాం. కాటేదాన్ నుంచి మాసప్ టైంకి వచ్చింది. మెల్లగా 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 మన ఇంటి దగ్గర తీసుకెళ్తుంది అన్నట్టు. పికప్ డిస్టెన్స్ ఎంత ఉందో చూద్దాం. 1.8 కిలోమీటర్స్ ఉన్నది పికప్. పోదాం నడవండి, పికప్ చేసుకుందాం. ఈ జుల్లుస్ వల్ల అట్లకి తిరిగేసి వచ్చినాను. ఇంకో 2 నిమిషాలు అయితే ఈ రోడ్ కూడా బంద్ ఉంటుండే. ఈ రోడ్ కూడా బంద్ అయిపోతుండే 2 నిమిషాలు ఆగితే. గల్లీ గల్లీ తిరుక్కుంటా పోతున్నా. అయ్యా, రైట్ తీసుకునేది ఉండే, ముందటికి వచ్చేసిన.
వీళ్ళు ఉన్నది లొకేషన్ కింద డౌన్లో ఎక్కడెక్కడో పెట్టిర్రు ఏమో. చలో పికప్ అయితే వేసేసుకుందాం, లొకేషన్కి వచ్చేసినాం మనం. డేంజర్ డేంజర్ తోవలు ఉన్నాయి. చాలా వచ్చేసినాం మనం పికప్ పాయింట్కి. ఇది మన లోడు అన్నా క్యా కర్నా పేపర్ పే సైన్ కర్నా క్యా. 18 కిలోమీటర్లు వచ్చింది మనకి డ్రాప్, అంటే మన ఇంటి దిక్కేనట్టు మాసప్ ట్యాంక్ వరకు వచ్చేసింది. ఇక అక్కడ నుంచి బుకింగ్ పడకున్నా పర్లేదు, ఇక వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఆ నుంచి దగ్గరనే ఉంటుంది. చలో బయటికైతే వెళ్దాం. ముందట పోతున్నది ఆ బండి బర్గ్మ్యాన్, వైట్ షర్ట్ వేసుకొని. కెమెరాలో కనిపిస్తుందో లేదు, ఆయనని ఫాలో అవుతున్నా. సీదా తొవ్వ ఉండే, సీదా తొవ్వ. ఆరాంగఢ్ నుంచి కాటేదాన్ నుంచి వెళ్ళినామా, ఆరాంగఢ్ అండర్ పాస్ తీసుకున్నామా, అత్తాపూర్, మైదీపట్నం, మాసప్ ట్యాంక్. కానీ దీనికి ఇప్పుడు బిల్లు లేదని ఎన్ని గలీలు తిప్పుతున్నా అంటే అన్ని గలీలు. గూగుల్ మ్యాప్ సీదా పోమంటే రైట్ తీసుకుంటున్నాడు. ఇది రైట్ తీసుకోమన్నప్పుడు లెఫ్ట్ తీసుకుంటున్నాడు. ఈ బుకింగ్ అయితే అయిపోయింది. అన్లోడ్ నన్నే అందిమని చెప్పిండు, బయటకి వాళ్ళు తీసుకున్నారు వేరే వాళ్ళు. అమౌంట్ 660 వచ్చిండే. 660 వస్తే రౌండ్ ఫిగర్ 700 ఏమన్నాను ఖాళీ ఏమన్నందుకు. కానీ ఇవ్వలేడు కస్టమర్. నాకు ఇంకా తక్కువ అవుతుండే అమౌంట్, మీరు అమౌంట్ ఎక్కువ తీసుకున్నారు ఇదే అదే అంటున్నాడు. సరేనా ఎంత వస్తే అంతనే ఇయ్యి అని చెప్పి 660 వస్తే అంతనే ఇచ్చిండు, తీసుకొని బయటికి వెళ్ళినా. ఇక కొంతమంది దగ్గర ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయొద్దు. చాలా ఈ నుంచి 15 కిలోమీటర్స్ మనకి చూపెడుతున్నది ఇంటి దిక్కు. టైం 8:30 అవుతుంది, కానీ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఆ పక్కన ఆపి ఎక్కడైనా, ఇది మొత్తం కంజక్షన్ ఏరియా, మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఎక్కడైనా పక్కన ఆపి ఆ అర్నింగ్స్ గురించి డీటెయిల్స్ చెప్తా. ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే బయటికి వెళ్ళనియండి. ఇక ఇది మిస్రీగంజ్ రోడ్ అంట, మిస్రీగంజ్. ముందటకి లెఫ్ట్ తీసుకుంటే ఫతే దర్వాజా. ఇది దూద్బోలి రోడ్. ఇది మొత్తం ఓల్డ్ సిటీ గల్లీ గల్లీ తిరుక్కుంటూ పోతున్నాయి అలా. నేను ప్రస్తుతానికి ఇక్కడ నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్న బుద్ధ భవన్ ఏరియా ఉంటుంది కదా, ఆ రోడ్కి ఆడికొచ్చి ఆగి షూట్ చేస్తున్నాను. ఇలా మన అర్నింగ్ 2420 రూపీస్ చేంజ్ అయ్యింది. దానికోసం మనం ఎన్ని బుకింగ్లు కొట్టినామంటే, పొద్దున ఆడికి పోయినాము మైక్రోసాఫ్ట్, ఆడ నుంచి శంషాబాద్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తే మన కాటదానికి ఒకటి పడ్డది, కాటదాన్ నుంచి మాసప్ ట్యాంక్ ఒకటి పడ్డది. యాక్చువల్లీ అది మాసప్ ట్యాంక్ కానీ కాదు, వేరే లొకేషన్ పెట్టి ఆ లోపలికి తీసుకెళ్ళిండు. ఆయన దగ్గర మెటల్కి బిల్లు లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి. ఇక ఆ నుంచి నేను బంద్ చేసుకొని వీడికి వచ్చేసినాను. ఇలాంటి వీడియోలో అయితే ఇంతే. మళ్ళీ 2420 రూపీస్ ఇలా టర్నింగ్. రాత్రి 9 అవుతుంది టైము. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. మళ్ళీ రేపటి వీడియోలో ఇలాగైతే వీడికే చాలు. ఓకే, మళ్ళీ బాయ్. యాతోటి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని తప్పకుండా లైక్ కొట్టండి.